నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం నేను ప్రియా కౌశిక్ త్వరలో భారత్ చేతికి సూపర్ పవర్స్ శక్తివంతమైన క్షిపణి వ్యవస్థ క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ QRSAM కోసం భారత్ 30,000 కోట్ల ఖర్చు భారత్ రక్షణ రంగానికి మరిన్ని సూపర్ పవర్స్ రానున్నాయి. దేశం మరో అత్యాధునిక క్షిపణి వ్యవస్థను అందుబాటులోకి తెచ్చేందుకు రెడీ అయింది. స్వదేశీ పరిజ్ఞానంతో క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థను సిద్ధం చేయనుంది. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ కు గగనతల రక్షణ వ్యవస్థలే కీలకం. వీటి సాయంతో పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టి వాటిని పూర్తిగా ధ్వంసం చేసింది భారత్. ఈ నేపథ్యంలోనే ఆర్మీకి మరింత శక్తిని చేకూర్చడమే లక్ష్యంగా అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను సమకూర్చేందుకు రక్షణ శాఖ చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే కొత్త ఒప్పందానికి త్వరలోనే ఆమోదం తెలపనుంది. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 30,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిర్ణయం రక్షణ మంత్రిత్వ శాఖ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ QRSAM ని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేస్తోంది. ఇది పూర్తిగా భారత్లోనే తయారు చేయబడుతుంది. ఈ ఏడాది చివరిలోపు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉండగా ఈ క్షిపణి వ్యవస్థను ముఖ్యంగా పశ్చిమ ఉత్తర సరిహద్దులలో మోహరించనున్నారని సమాచారం. జూన్ 4వ వారంలో జరిగే రక్షణ మంత్రిత్వ శాఖ సమావేశంలో QRSAM వ్యవస్థల ప్రతిపాదనలను ఆమోదించవచ్చు. ఇది భారతదేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. ఇక క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ క్షిపణి వ్యవస్థ చాలా వేగంగా పనిచేస్తుంది. శత్రు దేశాల ప్రయోగించిన డ్రోన్లు లేదా విమానాలను ట్రాక్ చేయడంతో పాటు వాటిపై అటాక్ కూడా చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని పరిధి దాదాపు 30 కిలోమీటర్లు కాగా QRSAM వ్యవస్థలు కదులుతూనే లక్ష్యాలను గుర్తించడంతో పాటు స్వల్ప వ్యవధిలోనే కాల్పులు జరపగలవు. అంతేకాదు వీటిని ట్యాంకులు, ఇన్ఫాంట్రీ, కాంబాట్ వాహనాలతో కలిసి కదలడానికి తగిన విధంగా రూపొందించారు. ఇదే తరహాలో భారత రక్షణ వ్యవస్థలో ఇప్పటికే ఆకాశ్, MR-SAM వంటివి ఉన్నాయి. కాగా గత 3-4 ఏళ్లలో DRDO, ఆర్మీ సంయుక్తంగా QRSAM వ్యవస్థలను వివిధ తరహా విమానాల నుంచి పరీక్షించాయి. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కలిసి ఈ వ్యవస్థను తయారు చేయనున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్లో కీలక పాత్ర పోషించిన ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ మొత్తం 11 రెజిమెంట్లకు QRSAM అవసరం అవుతుందని తెలిపింది. ఇదే సమయంలో 25 కిలోమీటర్ల పరిధి కలిగిన స్వదేశీ ఆకాశ్ వ్యవస్థలను కూడా రెజిమెంట్లలో క్రమంగా ప్రవేశపెడుతుంది. ఎయిర్ ఫోర్స్, ఆర్మీలకు ఇప్పటికే ఉన్న రక్షణ వ్యవస్థలతో పాటు QRSAM కూడా చేరడం రక్షణ రంగానికి మరింత బలాన్ని చేకూర్చనుంది.